ఈరోజు రెసిపీ టమాటా దోశ. మనకి బ్రేక్ఫాస్ట్కి ఒక్కోసారి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం కదా. సో ఏమీ దొరకనప్పుడు 10 నిమిషాల్లో ఈ దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా హెల్తీ దోశ ఇది, ఈజీ డైజెషన్, పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు. సో చట్నీ కూడా అవసరం లేదు, ఉట్టి దోశ తినేసేయచ్చు, అంత బాగుంటుంది. దానికోసం ముందుగా ఒక 4-5 టమాటాలు, ఒక చిన్న అల్లం ముక్క కట్ చేసి పెట్టుకోవాలి. అల్లం ముక్కలు వేయాలి. కారం అండి, మనం కొంచెం స్పైసీ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఒక 1 స్పూన్ మాత్రమే వేశాను, ఎందుకంటే నేను కొంచెం స్పైసీ తింటా. కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి, రుబ్బిన టమాటాని. దీంట్లోకి 1 కప్పు బియ్యం పిండి, హాఫ్ కప్ గోధుమ పిండి, కొద్దిగా రవ్వ వేశాను. నేను రవ్వ కూడా హాఫ్ కప్కి తక్కువే వేశాను, బొంబాయి రవ్వ. రవ్వ వేయటం వల్ల దోశ క్రిస్పీగా ఉంటుంది. మన రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేయాలి. అన్నీ వేసి బాగా కలిపి ఇంకా కొన్ని వాటర్ పోసి, మనము రవ్వ దోశకైతే ఎలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటామో అలాగే పల్చగా కలుపుకోవాలి దోశ పిండి. అలా అయితేనే దోశ మంచిగా క్రిస్పీగా కరకరలాడుతూ ఎర్రగా సూపర్గా వస్తుంది అసలు దోశ. ఇది ఈజీ డైజెషన్ అండి. సో సమ్మర్లో ఊకే మినప దోశ, పెసర దోశ అట్లా కాకుండా వెరైటీగా టమాటో దోశ కూడా బాగుంటుంది. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలండి మొత్తం కలిపి. పిండి మంచిగా నానుతుంది దానివల్ల. సో పిండి రెడీ అయిపోయింది. ప్యాన్ వేడి చేసుకొని మనం రవ్వ దోశ ఎలా పోస్తామో అలాగే దోశ పోసేయడం అండి. పైనకెళ్ళి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. కొంచెం మీడియం ఫ్లేమ్ మీద కాలవాలి, అలా అయితేనే దోశ టేస్టీగా ఉంటుంది. పైన మూత ఉంటే పెట్టవచ్చు, దానివల్ల పైన కూడా తొందరగా కాలిపోతుంది. నా దగ్గర అంత పెద్ద సైజు మూత లేదు, సో నేను పెట్టలేదు. సో కొంచెం లేట్గా కాలింది నాది. చూడండి ఎంత బాగా కాలిందో దోశ, పల్చగా ఆకులాగా వచ్చింది. అసలు తింటుంటే అండి క్రిస్పీగా సూపర్గా ఉంది అసలు దోశ. చూడండి, పావు గంటలో ఎంతో టేస్టీ టమాటా దోశ రెడీ. ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ అండి, మీ శిల్ప.